ప్రేక్షకులందరికీ నమస్కారం. పోయిన నెల జూన్ 27వ తారీఖున ఆటోనగర్ సూర్య సినిమా విడుదలై ఈ సినిమా మొదలైన మొదటి రోజు కూడా షూటింగ్ డిస్టర్బ్ అయింది మాకు. ఆ రోజు నుంచి కూడా ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ ఎన్నో యుద్ధాలు చేసుకుంటూ ఒక ఏ ముహూర్తాన అనాథనే అనే మాట రాశానో తెలియదు కానీ ఈ సూర్య పోరాటం అనేది ఒక అనాథ పోరాటమే అయిపోయింది. రకరకాల ఇబ్బందులు, ఎవరు సృష్టించిన ఇబ్బందులు కాదు అవంతటా అవి సూర్యాని తరుముకుంటూ వచ్చిన ఇబ్బందులు, చేస్తూ వచ్చిన ఇబ్బందులు. సో ఆ ఇబ్బందులన్నీ 2.5 సంవత్సరం పాటు పోరాడి చివరికి అట్ సమ్ పాయింట్ రిలీజ్ కాకుండానే సినిమా చచ్చిపోతుందేమో అనే లెవెల్కి నన్ను కూడా నిరాశపరిచి చివరికి సినిమాలో ఒక విలువ ఉంది, ఆ విలువలో చాలా దమ్ముంది అనే నమ్మకం ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి ప్లస్ ఫైనాన్షియల్స్కి వీళ్ళందరికీ బలంగా ఉన్నందువల్ల అందరూ తలో వంతు వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని సినిమాని పూర్తిగా బయటికి తీసుకొచ్చి అది జనాల్లోకి వెళ్ళాల్సిన సినిమా. ఎందుకంటే ఒక ఫీల్ తోటి, ఒక సోల్ తోటి చేసినటువంటి సినిమా అని చెప్పి ఆ ఫీల్తో కనెక్ట్ అయ్యి వాళ్ళు బయటికి తీసుకొచ్చి జనాలకు ప్రజెంట్ చేశారు. చేసిన తర్వాత నాకు 2-3 షాక్లు ఎదురైనాయి. సినిమా రిలీజ్ ముందు కొన్ని షాక్లు, రిలీజ్ తర్వాత మార్నింగ్ షో రోజున కొన్ని షాక్లు ఎదురైనాయి. నేను ప్రస్థానం సినిమా తీసి రిలీజ్ చేసినప్పుడు ఆ సినిమా మార్నింగ్ షో రోజున నేను బయటకు వస్తే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చే మనిషి కూడా లేడు. ఎందుకంటే ఎవరికి తెలియలేదు ఆ సినిమాకి ఎలా రియాక్ట్ కావాలో ఎవరికి తెలియలేదు. అది క్రిటిక్స్కి తెలియలేదు, ఆడియన్స్కి తెలియలేదు. కాదంటే వాళ్ళు ఆ సినిమాని అంతగా ఫీల్ అయ్యి వెళ్ళారన్న విషయం మీద కూడా నాకు నమ్మకం రాలేదు. అండ్ ఆ రోజు నేను అసలు చాలా బ్యాడ్ ఫిల్మ్ చేశానేమో అనే ఫీలింగ్ ఉన్నింది. ప్రస్థానం చేసి బయటకు వచ్చినప్పుడు నేను కమర్షియల్ సినిమా అంటే నేను డబ్బు చేసే సినిమాలు చేయలేనేమో, మళ్ళీ వెన్నెలా కైండ్ ఆఫ్ సినిమా చేయాలేమో, కామెడీయో లేకపోతే ఇలాంటి సినిమా చేయాలేమో, ఇంత సోల్ఫుల్గా ఫీల్ ఉన్న సినిమా నేను తీస్తే జనాలు చూడలేరేమో, వాళ్ళ మీటర్ వేరే ఉందేమో, థియేటర్కి పనికిరావేమో అనే ఒక నిరాశతోటి బయటికి వచ్చి అదే సోల్ఫుల్ కంటెంట్ని మనం కథనం విషయంలో కొంచెం పిచ్చప్ చేసి హీరో సెంట్రిక్గా చేసుకొని వైడర్ మాసెస్కి రీచ్ అయ్యే విధంగా ఫార్మాట్ చేసుకుంటూ మనం ఒక కంటెంట్ని, మంచి కంటెంట్ని డెలివర్ చేయాలని చేసినటువంటి ప్రయత్నమే 3 ఏళ్ల ముందు ప్రస్థానంలో డబ్బులు రాలేదన్న ఒక నిరాశలో మొదలుపెట్టి రాసిన కథ ఆటోనగర్ సూర్య. ఇక్కడ నేను షాక్ అని ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రస్థానం అనే సినిమా ప్రతి ఒక్కరి జీవితంలోకి, వాళ్ళ గుండెల్లోకి ఇంత లోతుగా వెళ్ళుంటుందన్న విషయం అనేది ఒక భయంకరమైన షాక్లా నాకు ఎదురైంది. ఆటోనగర్ సూర్య మార్నింగ్ షో చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ బి సెంటర్ల వరకు కూడా వచ్చేసి ప్రస్థానం లాంటి సినిమా చూడడానికి వచ్చారు. ప్రస్థానం డైరెక్టర్ సినిమా నాగ చైతన్యతో చేస్తున్నాడు. ఈ ట్రైలరు, ఈ కంటెంట్ అంతా చూస్తే అదే ఇంటెన్సిటీ, అదే మూడు, అదే ఇంటిగ్రిటీ ఉన్న ఒక సినిమా చూడడానికి ఎంతమంది వచ్చారు అన్న విషయం చాలా పెద్ద షాక్లా ఎదురైంది నాకు. బట్ అదొక లెర్నింగ్ లెసన్. ఈవెన్ క్రిటిక్స్ కూడా ఆ రోజు వచ్చేసి ప్రస్థానంకి 3 పైన రేటింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. 3 వాజ్ ద బెస్ట్ రేటింగ్ వి గాట్ ఫర్ ప్రస్థానం. వాళ్ళకి అర్థం కాలేదు, అంటే ఈ సినిమా ఏం చేస్తుందో వాళ్ళకి అర్థం కాలేదు, ఆడియన్స్లోకి ఎలా వెళ్తుందో వాళ్ళకి అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. మెయిన్ ఏంటంటే యాజ్ అ తెలుగు సినిమా వేర్ ఆల్ ఇన్ ఏ క్రైసిస్. ఇప్పుడు తమిళ్లోకి వెళ్తే అన్ని రకాల జాన్రా ఫిల్మ్స్ ప్రజెంట్ చేస్తున్నారు ధైర్యంగా ఫిల్మ్ మేకర్స్, రిసీవ్ చేసుకుంటున్నారు క్రిటిక్స్ కానీ లేకపోతే ఆడియన్స్ కానీ. ఎందుకంటే ట్యూన్ అయ్యారు. ఇట్స్ సినిమా సిస్టమ్ అనేది కూడా ఆడియన్స్, క్రిటిక్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ ఇదొక ఆర్గానిక్ బాడీ, మనం అందరం కనెక్టెడ్ బాడీ. ఇది వచ్చేసి బేసిక్గా మనం అలవాటు చేసే ఫుడ్ని బట్టే అలవాటు పడుతూ ఉంటుంది. బేసిక్గా మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంటుంది. సో అలా ఏంటంటే ఏదైనా ఒక డిస్టింక్టివ్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమా వచ్చినప్పుడు మనం అందరం కొంచెం షాకింగ్గా చూస్తాం. ఎందుకంటే సడన్గా రోజు అలవాటు ఉన్న ఫుడ్ పక్కన పెట్టేసి ఇంకో కొత్త ఫుడ్ వచ్చినప్పుడు దాన్ని పరిశీలిస్తాం. అలా మొదటి రోజున పరిశీలించారు. ఫస్ట్ జనాలు ఆటోనగర్ సూర్యని పరిశీలించారు. కొంతమంది విభేదించారు. సెకండ్ హాఫ్ ఎందుకు నువ్వు కొంచెం కామెడీ యాంగిల్లో వెళ్ళావు, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొద్దిగా కమర్షియల్ రూట్ ఎందుకు వెళ్ళావు? ఎందుకంటే నేను అలా వెళ్లకుండా సీరియస్గా వెళ్ళినప్పుడు ప్రస్థానం ఎవరు చూడలేదు కాబట్టి, ప్రస్థానం సినిమాకి ఎవరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి. ప్రస్థానం సినిమా టోటల్గా థియేటర్లో 50-60 lakhs చేసింది. యూఎస్ఏలో $8,000 చేసింది. ఆటోనగర్ సూర్య కొంచెం రివ్యూస్, రేటింగ్స్ ప్రస్థానం లెవెల్కి కూడా లేకున్నా కూడా 123K ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చేసింది, అంటే 74 lakhs చేసింది.
సో మెయిన్గా నేను ఆలోచించింది ఏంటంటే నా కంటెంట్కి కొంచెం పిచ్ చేంజ్ చేయాలి అనే ఉద్దేశంతో కొద్దిగా ప్రస్థానం క్లాస్మేటర్లో ఉన్న ఆడియన్స్ కన్నా కొంచెం డైవర్ట్ అవ్వడం జరిగింది ఆటోనగర్ సూర్యతో. బట్ షాకింగ్ విషయం ఏంటంటే ఆఫ్టర్ 4-5 రోజుల తర్వాత కూడా ఈ పాటికే 3-4 సార్లు చూసిన జనాలు ఉన్నారు. ఫస్ట్ డే మేము చేసిన ఒక చిన్న మిస్టేక్, ప్రస్థానం చేసిన మిస్టేకే చేశాను. ప్రస్థానంలో నమ్మకుండా ఆ పాటలు వదిలాను. ఇక్కడ నమ్మి కొన్ని కామెడీ సీన్లు ఒక పాట ఒక 8 నిమిషాల ఫుటేజ్ వదిలాను. ఎందుకంటే ప్రస్థానంలో నేను సీరియస్గా ప్రొడ్యూసర్ ప్రోద్బలం వల్ల 4 పాటలతో వదిలాను. అది జనాలు ఎడిట్ చేసి పక్కకు పడేశారు. అయినా అది సీరియస్గా ఉన్నందువల్ల జనాలు చూడలేదేమో అన్న ఇన్సెక్యూరిటీతో ఆటోనగర్ సూర్యలో కొంచెం కమర్షియల్ కామెడీ ఉండాలి, కమర్షియల్ సాంగ్ ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో కొంచెం కలిపాను. బట్ ఈ విషయానికి వచ్చేటప్పటికి ఆడియన్స్ ప్రస్థానం మైండ్ సెట్ తోటి ఈ సినిమాకు వచ్చారన్న విషయం తెలిసి ఒక 8 to 10 minutes ఫుటేజ్ అనేది సెకండ్ హాఫ్లో ఏదైతే డిస్టర్బింగ్ ఉందో తీసేసాము. క్లీన్గా మరో ప్రస్థానం సినిమాల ఆటోనగర్ సూర్య కూర్చుంది. టైం అయ్యే కొద్ది ప్రతి ఒక్కరూ ప్రతి డైలాగ్లో నాకు సోషల్ మీడియాలో ఆటోనగర్ సూర్య డైలాగ్స్ స్ప్రెడ్ అవుతున్నంతగా, అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 సినిమాలు అన్నీ కలిపితే ఎన్ని డైలాగ్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయో అంత స్పొరాడిక్గా వెళ్తున్నాయి, స్పీర్ హెడ్ అయి వెళ్తున్నాయి. డైలాగ్ వెళ్ళిందంటే సినిమా వెళ్ళిపోయింది. డైలాగ్ మీకు నచ్చిందంటే సినిమా మీకు నచ్చేసింది. మీరు డిస్కషన్ చేయొచ్చు, మనం డిస్కషన్ చేయొచ్చు, ఆర్గ్యూ చేయొచ్చు, క్లైమాక్స్లో కొంచెం కొట్టి చంపాల్సింది విలన్ని, లేకపోతే ఇక్కడ కొద్దిగా ఇలా మార్చాల్సింది, లేకపోతే ఇక్కడ అంత దూరం మీరు ఎందుకు డిస్కషన్ చేస్తున్నారంటే మిగిలినంతా మీకు నచ్చింది కాబట్టి. సో మై పాయింట్ ఈస్ వాట్ ఎవర్ ద డైలాగ్స్ ఆర్ వాట్ ఎవర్ రేకింగ్గా వెళ్తున్నాయో అదే నా సినిమా. ప్రస్థానం కూడా అదే నా సినిమా. ప్రస్థానం కూడా సినిమా ఎలా ఉందని ఎవరు డిస్కస్ చేయలేదు. ప్రతి ఒక్కరూ డైలాగ్స్ బాగున్నాయిరా అనుకుంటూ లోపలికి వెళ్ళినప్పుడు డైలాగ్లోనే సినిమా ప్రాణం ఉందనేది నేను నమ్ముతున్నాను యాజ్ అ రైటర్గా. సో ఆ ప్రాణంకున్న విలువని మనం చాలా రోజులు కొంచెం దూరంగా ఉంచామేమో మన సినిమా ఫార్మాట్లో. ఆ ఫార్మాట్ని మళ్ళీ పునఃపరిచయం చేస్తున్న సినిమాలే ఒక ప్రస్థానం, లేదంటే ఒక ఆటోనగర్ సూర్య. ఐఎమ్ గ్లాడ్ ఇన్ని ఇబ్బందుల తర్వాత కూడా దోక్కుంటూ పాక్కుంటూ వచ్చి గాయపడి రక్తం కార్చుకుంటూ వచ్చి థియేటర్లో పడిన సినిమా ఇది. బ్లీడింగ్ ఫిల్మ్ ఇది. అయినా కూడా ఆ సినిమా నేనైతే డెఫినెట్గా ఒక బ్లాక్ బస్టర్ మాస్టర్ పీస్ ఇన్స్టెంట్గా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాం, నేను కానీ చైతన్య కానీ అందరం కూడా. బట్ స్టిల్ ఓకే, ఆ ఫస్ట్ రోజు ఉన్న డిస్టర్బెన్స్ మేము క్లీన్ చేసిన తర్వాత వీఆర్ ఎ గుడ్ ఫిల్మ్, ఎ గుడ్ హిట్ ఫిల్మ్, అట్లీస్ట్ అబవ్ యావరేజ్ టు హిట్ ఫిల్మ్ అనే ఒక గ్యారంటీ మాకు. బై సెకండ్ వీక్కి ఫస్ట్ వీక్ చాలా ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసాం, సిటీలో కానీ అన్ని చోట్ల కూడా. బట్ మాకున్న ఆడియన్స్ని అందరినీ ఛానలైజ్ చేస్తూ స్ట్రీమ్లైన్ చేస్తూ సెకండ్ వీక్కి కొన్ని థియేటర్స్ మినిమైజ్ చేసుకుంటూ ఆ రిపీట్ ఆడియన్స్ కానీ వీళ్ళందరికీ కూడా సినిమాని సర్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఓవరాల్గా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నన్ను ప్రస్థానం తర్వాత ప్రస్థానం లాంటి సినిమాలు తీయాలని ఎంకరేజ్ చేస్తూ ఇంతమంది నా చుట్టూ నా సినిమా కోసం ఉన్నారనే ఒక అష్యూరెన్స్ నాకు ఇస్తూ ఆటోనగర్ సూర్యాన్ని రిసీవ్ చేసుకుని ఆటోనగర్ సూర్యాన్ని అప్రిషియేట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు వచ్చిన ధైర్యం ఏంటంటే నేను ప్రస్థానం మీటర్లోనే వెళ్తాను.